నమస్కారం. ఈ చిత్రపటంలో ఉన్నది ఎవరు? పండిట్ మదన్ మోహన్ మాలవీయ గారు. ఈయన పేరు మీద ఒక పథకం ప్రారంభించబడింది. అదే మాలవీయ మిషన్. ఇది ఇంతకీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు పరచబడుతున్న పథకమా, కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు పరచబడుతున్న పథకమా? ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? దీనికి సంబంధించిన ముఖ్య అంశాలు ఏంటి? వీటికి సంబంధించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మాలవీయ మిషన్. యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద మాలవీయ మిషన్ ఇన్ న్యూఢిల్లీ. సో మాలవీయ మిషన్ అనేది రీసెంట్గా ప్రారంభించబడింది. ఎక్కడ ప్రారంభించబడింది? న్యూఢిల్లీలో. ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? మినిస్ట్రీ ఫర్ ఎడ్యుకేషన్. మాలవీయ మిషన్ దీని యొక్క ముఖ్య అంశం ఏంటి, లేదా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇట్ ఎన్విసేజెస్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ఫర్ ద ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ అక్రాస్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద లైట్ ఆఫ్ NEP 2020 వితిన్ 2 years త్రూ మల్టిపుల్ ట్రైనింగ్ సెంటర్స్. అంటే భారతదేశం మొత్తం కూడా ఎన్నో ట్రైనింగ్ సెంటర్లను ఎస్టాబ్లిష్ చేసి, ఒకవేళ లేకపోతే, ఒకవేళ ఉంటే వాటిని ఈ పథకం కింద ఉపయోగించుకుంటూ NEP 2020 జాతీయ విద్యా విధానం 2020 లేదా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం పిల్లలకే కాదు టీచర్లకు కూడా ట్రైనింగ్ అవసరం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి, లేదు కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విధంగా బోధించాలి, ఇవన్నీ కూడా టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి కదా. నాట్ ఎవరీ వన్ హ్యావ్ ద స్కిల్ సెట్ బై డిఫాల్ట్. అందరికీ రాదు కదా బై డిఫాల్ట్ స్కిల్ సెట్. సో అందరికీ ట్రైనింగ్ ఇప్పించాలి అన్న ఉద్దేశంతోనే ఈ మాలవీయ మిషన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ టైలర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ టీచర్స్ అండ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ట్రైనింగ్, బిల్డ్ లీడర్షిప్ స్కిల్స్ ఇన్ టీచర్స్ అండ్ హెల్ప్ రియలైజ్ ద గోల్స్ ఆఫ్ NEP 2020. అంటే టీచర్లకి ఏ విధంగా అయితే పిల్లలకి బోధించాలి అనేది ఒక దర్జీ బట్టలు ఎలా అయితే కుడతాడో అలా నేర్పించినట్టయితే, పర్ఫెక్ట్గా నేర్పించినట్టయితే టీచర్స్కి వాళ్ళ యొక్క స్కిల్స్ పెరుగుతాయి. అలానే వాళ్ళు ఏ విధంగా అయితే విద్యా బోధన చేస్తున్నారో దాంట్లో కూడా నాణ్యత పెరుగుతుంది, క్వాలిటీ కూడా పెరుగుతుంది. అండ్ దట్స్ ద మేజర్ గోల్ అనమాట. The mission restructures the existing scheme of capacity building of teachers in higher education such as UGC HRDCs and PMMNMTT centers. వీటి గురించి కూడా మనం కొంచెం తెలుసుకుందాం, కంగారేమీ లేదు. సో ఈ మాలవీయ మిషన్ ఈ రెండింటిని కూడా రీస్ట్రక్చర్ చేస్తుంది, అంటే పునర్నిర్మాణ చేస్తుందని చెప్పొచ్చు, లేదా దాని యొక్క రూపం మారుస్తుందని చెప్పొచ్చు. సో ముందుగా UGC HRDC. UGC అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, HRDC అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్. The University Grants Commission, which is in short called as UGC, Human Resource Development Center, which are in short called as HRDC, cater to the teachers working in India's non-technical higher education institutions. హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్య ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో వాటిలో నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ ట్రైనింగ్ ఇవ్వడానికి, ఆ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నైపుణ్యాలను పెంచడానికి ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. దీస్ సెంటర్స్ కండక్ట్ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఎండ్ ఆఫ్ ద డే ఎలా అయితే స్టూడెంట్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకుని తనని తాను అభివృద్ధి చేసుకుంటూ ఉంటాడో, తనని తాను డెవలప్ చేసుకుంటూ ఉంటాడో, అలా టీచర్లకి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ నాలెడ్జ్ పరంగానే కాదు స్కిల్ సెట్ పరంగా కూడా వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకప్పుడు టెక్నాలజీ అనేది పెద్దగా లేదు. సో వాళ్ళు ఓవరాల్గా ఏ విధంగా అయితే టీచ్ చేస్తారో దట్ వుడ్ బి ఫైన్. బట్ ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా ఎక్కువగా డెవలప్ అయిపోతుంది. సో చాలామంది టెక్నాలజీని హెల్ప్గా తీసుకుని టెక్నాలజీ ద్వారా అడ్వాన్స్ అయ్యి కొత్తగా నూతన విద్యా బోధనల ద్వారా వాళ్ళు విద్యా బోధన చేయడం జరుగుతుంది. సో అందుకని వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్కిల్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. అందుకని దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మెయిన్లీ ఇన్ ఫ్యాకల్టీ ఇండక్షన్, పెడగాజీ, డొమైన్ నాలెడ్జ్ అండ్ లీడర్షిప్. సో వాళ్ళు బేసిక్గా మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఎక్కడైతే ప్రొఫెషనల్ పరంగా వాళ్ళ యొక్క నాలెడ్జ్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క స్కిల్ సెట్ అవ్వచ్చు, అలానే ఏ విధమైన ఫ్యాకల్టీని తీసుకోవాలి, పిల్లలకి ఏ విధంగా బోధన చేయాలి, అలానే లీడర్షిప్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తారు. అండర్ ద మాలవీయ మిషన్ ద HRDCs విల్ నౌ బీ నోన్ యాజ్ మదన్ మోహన్ మాలవీయ టీచర్స్ ట్రైనింగ్ సెంటర్స్. సో ఇన్నాళ్ళు కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్స్ అని పిలిచిన ఏవైతే HRDCs ఉన్నాయో ఇప్పుడు వాటి యొక్క పేరు మారింది. ఇప్పుడు వాటి పేరేంటిది? మదన్ మోహన్ మాలవీయ MMTTC టీచర్స్ ట్రైనింగ్ సెంటర్స్. ఇప్పుడు మనం PMMNMTT గురించి తెలుసుకుందాం. పండిట్ మదన్ మోహన్ మాలవీయ నేషనల్ మిషన్ ఆన్ టీచర్స్ అండ్ టీచింగ్. సో దీన్నే ఇన్ షార్ట్ PMMNMTT అని పిలుస్తారనమాట. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ లాంచ్డ్ ఇన్ 2014. It aims to create and strengthen the institutional mechanisms for training teachers. టీచర్స్ అనేవాళ్ళు లేకపోతే సమాజం ఏ విధంగా ఉంటుందన్న సంగతి మనలో చాలామందికి తెలుసు, అట్లీస్ట్ ఒక ఐడియా అయితే ఉంది. మరి అలాంటి టీచర్స్ ఒకవేళ డెవలప్ అవ్వకపోతే ఆబ్వియస్లీ దేశం కూడా సరిగ్గా డెవలప్ అవ్వదు. అందుకని వాళ్ళకి కూడా కావాల్సిన నాలెడ్జ్, వాళ్ళకి కూడా కావాల్సిన స్కిల్ సెట్, వాళ్ళకి కూడా కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఏవైతే ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటికి సంబంధించే ఈ మిషన్ ఉంది, విచ్ ఈస్ పండిట్ మదన్ మోహన్ మాలవీయ నేషనల్ మిషన్ ఆన్ టీచర్స్ అండ్ ట్రైనింగ్ ఆన్ టీచర్స్ అండ్ టీచింగ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్, అంటే రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు పరచబడుతున్న స్కీమ్ కాదు ఇది. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. నమస్కారం.